పబ్లిక్ గార్డెన్ సమీపంలోని ఎల్బీ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు. క్రికెట్ ఆడి అలరించారు. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడి ఆటగాళ్లలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్ చేయగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి బౌలింగ్ చేశారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేయర్లకు జెర్సీ టోపీలను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీంతో చాలా మంది యువకులు పెద్ద ఎత్తున సూర్యాపేట నుండి 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నారు. అలాగే ఎడ్ల బండిపై కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి సభకు వస్తున్న కార్యకర్తలతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ రజతోత్సవ సభకు భారీగా మాత్రం జనాలు తరలి వస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఎడ్ల బండి మీద వస్తే కొంతమంది మాత్రం సైకిల్ నుండి తొక్కుంటూ వస్తున్నారు. మరికొంతమంది నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కేసీఆర్ సభను విజయవంతం చేయడానికి మాత్రం చాలామంది వివిధ రకాలుగా ఆ కేసీఆర్ సభకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర కొంతమంది సైకిల్తో వస్తున్న వారు ఉన్నారు. అడిగి మరికొన్ని విషయాలు చేస్తున్నాం. అన్న, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? అన్న, మేము సూర్యాపేట నుంచి అన్న దాదాపు ఇప్పటి వరకు ఒక 140 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. మన కేసీఆర్ గారి మీటింగ్ కోసం మా ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అన్న, మీరు ఈ సైకిల్ మీద రావడానికి కారణం ఏంటి అసలు? దీని ముఖ్య కారణం మా ఇంటి పండగ అండి. ఇది మా పార్టీ, మేము పుట్టిన కానీ మాకు తెలిసిన పార్టీ, మేము మాకు గుర్తింపునిచ్చిన పార్టీ కాబట్టి పండగను మేము అందరూ కూడా ఒక వినూత్న రీతిలో చేయాలని ఒక భాగం అయితే, వచ్చే క్రమంలో ప్రజల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడున్న రాక్షస ప్రభుత్వం మీద కూడా చాలా కోపంతో ఉన్నారు. వారి యొక్క వాళ్ళ మనసుల మాటలు కూడా తెలుసుకోవడం ఒకటి, అందరూ కూడా సభకు రావాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఒక భాగంలో మేము ఈ కార్యక్రమం చేసినాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏదైతే ప్రజలకు ఉద్దేశించి 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది, మరి అలాంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలాంటి నెగిటివ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పినారు. అందులో 6 నాయకులు మంత్రులు అయ్యారు. వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. 6 సంపాదించుకుంటున్నారు, 6 వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకుంటారు తప్ప మిగతా గ్యారెంటీలు ఎవరికి వాళ్ళకే గ్యారెంటీలు ఉన్నాయి. ఈ గ్యారెంటీలు అన్నిటికంటే ముందు 7వ గ్యారెంటీ ఒకటి ప్రజలు కూడా కొత్తగా కనిపెట్టారు. వచ్చే ఎలక్షన్ల వరకు కానీ ఇంకా ముందే కానీ ప్రజలు ఇదే కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. అదే 7వ గ్యారెంటీ. అంటే మీ అయితే నల్గొండ ఉందో, నల్గొండ నుండి 3 మంత్రులు ఉన్నారు. మరి అలాంటిది మీ 3 మంత్రులు ఏవైతే ఉన్నారో ఇద్దరేనా? మీ నల్గొండ నుండి 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళు మరి మీ నల్గొండను అభివృద్ధి పథకంలో నడిపేయలేదా? ఈ మాట మంచిగానే ఉన్నది. మీరు అడిగింది అభివృద్ధి గురించి మాట్లాడారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు ఎంత అభివృద్ధి అంటే కనీసం రోడ్ల మీద కూడా ప్రయాణం చేయట్లేరు. వాళ్ళు కేవలం గాలి మోటార్ల మీద తిరుగుతున్నారు. అందులో అభివృద్ధి చెందిరు వాళ్ళు. అవునా, చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలము ఆత్మకూరు గ్రామం నుంచి బయలుదేరినాము. 22వ తారీఖు 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గత 5 రోజుల నుంచి 6వ రోజు ఇది. అంటే మీరు ఈ సభా ప్రాంగణానికి ఎడ్ల బండి రావడానికి గల కారణం ఏంటి? మేము అందరం రైతులము, రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళము. రైతుల బాధలు, కష్ట నష్టాలు అన్నీ చెప్పుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి పాలనలో రైతులు ఎంతో అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదిగినారు. ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట కరెంటు సరిగా రాక రైతులు మోటార్ల కాడికి కాపలా పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అందుకోసమని మా కష్ట నష్టాలన్నీ కూడా కేసీఆర్కి విన్నవించి వారి ద్వారా గట్టి హామీ తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం కట్టాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దళిత బంధు మనం ఏదైతే రైతు బంధు అలాంటివి ఇస్తున్నారు కదా, అలాంటిది మరి ఏది ఇవ్వలే ఇప్పటివరకు రైతులకి. దళిత బంధు లేదు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ సగం మందికే ఇచ్చారు, మిగతా సగం మందికి ఎకనాం పెట్టారు. రైతు బంధు లేదు, రైతులకు నాణ్యమైన కరెంటు లేదు, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇంత పుష్కలంగా వర్షాలు పడ్డా కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. పొలాలన్నీ ఎండిపోయినాయి ఈసారి. గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఒక మడి ఎండిపోకుండా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు, ఎరువులు పెట్టుబడి కోసం డబ్బులు ఇచ్చిండు, వ్యవసాయాన్ని పండగలా నడిపించిండు. కానీ ఇప్పుడు దండగలా చేసిండు ఈ 3 సంవత్సరాల నుంచి. అవన్నీ మా బాధలన్నీ చెప్పుకోవాలని చెప్పేసి వారి ద్వారా మాకు ఏదైనా గట్టి హామీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద అయితే
ఆ రైతులు మాత్రం కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు ఈ సభను మాత్రం సక్సెస్ఫుల్ చేసేందుకు మాత్రం భారీగా మాత్రం ఎడ్ల బండి ద్వారా రైతులు మాత్రం స్వచ్ఛందంగా సభా ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. దాదాపు వారం రోజుల నుండి అంటే 22 తారీఖు మొదలైన ఈ ర్యాలీ ఈరోజు సభా ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామోహన్, మెగా టీవీ, ఎల్కతుర్తి. సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్, జనరల్ బజార్, జబ్బార్ కాంప్లెక్స్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొని జెండాలను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 25 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న ఏకైక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గుంటూరు నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కోవెలమూడి రవీంద్ర. ఈ సందర్భంగా ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ రేపు జరగబోయే మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా కోవెలమూడిని అధిష్టానం నిర్ణయించిందన్నారు. గుంటూరు నగరం అభివృద్ధి జరగాలంటే కేవలం కూటమి వల్లనే సాధ్యమన్నారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు నగర ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యమే అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇక మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఈరోజు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను చీఫ్ విప్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ వాళ్ళు. దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. అట్లాగే మా మేయర్ కంటెస్టెంట్ మేము చేస్తూ ఉన్నాము. కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకి విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. బలం 27 దాకా ఉన్నాం మేము. ఇంకో 2 ఎమ్మెల్సీలు కలుపుకోవాలి. దాన్ని బట్టి మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది. రైతు సేవా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ ఉద్యానవన సహాయకులను సచివాలయ ఉద్యాన రంగం శాఖ పనులు చూసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు గ్రామ ఉద్యానవన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర. గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యాన సహాయకులకు ఎటువంటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు ఇవ్వలేదు. దీనివల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మేము ఎన్ని రిప్రజెంటేషన్లు, ఎన్ని వినతులు సమర్పించినా కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ సమావేశం ఈరోజు గ్రామ ఉద్యాన సహాయకులందరం కలిసి ఒక సంఘంగా ఉమ్మడి కార్యాచరణ కింద అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వానికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదికగా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఏదైతే వ్యవసాయ శాఖ వారు చేపడుతున్నటువంటి ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఏదైతే క్లస్టర్ సిస్టమ్కి రాష్ట్ర వ్యాప్తంగా 5,700 పైచీలకు క్లస్టర్లు ఏర్పడి ఉన్నాయో ఆ క్లస్టర్ సిస్టమ్కి అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయం శాఖ వాళ్ళు చేయమన్నటువంటి ఈ హేతుబద్ధీకరణని ఎక్కడెక్కడైతే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని హెచ్ఓల కింద మ్యాప్ చేస్తూ హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉద్యాన రైతాంగానికి మరింత సేవలు దగ్గరగా మేము పనిచేసేదానికి మమ్మల్ని భాగస్వాములు చేసేదానికి అవకాశం కల్పిస్తారని
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చిన్న వెంకట స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి ప్రదక్షిణం చేయించారు. అనంతరం శ్రీవారి బంగారు వాకిలి గుండా ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శ్రీవారి శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని ఆలయ డీఈఓ బాబురావు ఆయనకు అందజేశారు. కాగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి పీతల సుజాత కూడా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన జరపాలంటూ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తుమ్మలపల్లి వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ మూర్తులకు వినతి పత్రాన్ని అందజేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం శంకర్రావును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కొందరు నాయకులు పనిగట్టుకొని బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా నుండి ఎల్కతుర్తి టీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలతో కలిసి జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జిందాబాద్, 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 జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఈరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది. మరి సభకు వేలాదిగా తరలి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, రైతులు, యువకులు మేము వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటల వరకు వీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే ఇది రాదు, అది రాదు, మరి ఈ పథకం ఇయ్యరు, ఆ పథకం ఇయ్యరు అని చెప్పి కొంతమంది వారిని బెదిరించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలు మేము తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం. మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి, వారు చెప్పే మాటల్ని ఆలకించాలనే ఉద్దేశంతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, వారిని వద్దని చెప్పినా వినకుండా తెలంగాణ బిడ్డలుగా సభకు వెళ్దామని నిర్ణయం తీసుకొని రావడం చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. ఈ కాన్పులో 2వ కొడుకుకు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి, కొడుకు సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ పేర్కొన్నారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్వేర్ అయినప్పటికీ మొదటి నుంచి గోదావరి ఖని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్తో పాటు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని విభాగాల వైద్యులు, శస్త్రచికిత్సకు అవసరమైన నూతన పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. హర్షిత గారి డెలివరీ హాస్పిటల్ అయింది. బేబీ బాగున్నాడు. అందరికీ శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు.
మన గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్స్, ఆర్ఎం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు మిసెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది. దానికి ముందు కూడా సిజేరియన్ సెక్షన్, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ మూలంగా మళ్ళీ రిపీట్ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. మదర్ అండ్ బేబీ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే కొంచెం సీనియర్ డాక్టర్స్ ఉంటారు. దెన్ డెసిషన్స్ అన్నీ జెన్యున్గా అవుతాయని కాన్ఫిడెన్స్ తోటి సార్ స్టార్టింగ్ నుంచి మా దగ్గరికి వచ్చారు. డైట్ కౌన్సిలింగ్ కానీ, దెన్ ఎక్సర్సైజెస్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ప్రతిదీ లైక్ ఎనీ అదర్ పేషెంట్ అన్నీ ఇక్కడే తీసుకున్నారు. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ డెలివరీకి కూడా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మన ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి నచ్చి ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యారు. ఇద్దరు మదర్ అండ్ బేబీ ఆర్ ఫైన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఉన్మాదం దేశానికి ప్రమాదకరమని, దేశ భవిష్యత్తుకు అది గొడ్డలి పెట్టుగా మారనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని శాంబశివరావు తెలిపారు. ఉన్మాదానికి, టెర్రరిజానికి మతం ప్రాధాన్యత కాదన్నారు. కానీ అలజడి సృష్టించడం, ప్రజలను హింసించడమే దాని లక్ష్యమని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీలో ఖమ్మం నగరానికి చెందిన వరదా నరసింహారావు సహా వందలాది మంది సిపిఐలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం ముస్తాఫా నగర్ సెంటర్ నుంచి అల్లీపురం రోడ్డులోని సబల్ స్థలి వరకు వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సభలో సాంబశివరావు ఉన్మాదులకు మతం లేదని, గతంలో అనేక మంది ప్రముఖులను హతమార్చిన విషయంలోనూ ఇది రుజువైందన్నారు. టెర్రరిజం విషయంలో ఒక మతాన్ని బూచిగా చూపడం సరికాదన్నారు. కాశ్మీర్ ఘటన ఏమి తెలియజేస్తుంది మనకి? టెర్రరిస్టులు, వాళ్ళకి మతం లేదు, వాళ్ళకి భాష లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, ఏమి లేదు. వాళ్ళు మూర్ఖులు కంటే ఇంకా 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 గొప్ప పదవి ఏముంటుందో నాకు తెలియదు. అటువంటి వాళ్ళు దానికి ముస్లింలు, హిందువులు తగులు పెట్టొద్దు. ఇవాళ ఒక రేవతి అనే అమ్మాయి, రేవతి ఎవరో ఒక అమ్మాయి, నాకు ఇద్దరు అన్నదమ్ములు దొరికారు, మా తండ్రిని కోల్పోయినా నాకు ఇద్దరు అన్నదమ్ములు దొరికారని చెప్పింది ఆ అమ్మాయి. ఎవరయ్యా అంటే ఒకళ్ళు కారు నడిపే అతను, ఒకళ్ళు గైడు. వీళ్ళిద్దరే చివరి వరకు వాళ్ళ తండ్రి అంత్యక్రియలు అయ్యే వరకు అక్కడ అంత్యక్రియల దగ్గర నుంచి అది శ్మశాన వాటికి దగ్గర అన్నిటికీ ఉండి ధైర్యం ఇచ్చి అండనిచ్చి తిరిగి మళ్ళా ఈ రాష్ట్రానికి పంపించినటువంటి వాళ్ళు ఎవరే అంటే వాళ్ళు ఇద్దరు ముస్లిం సోదరులు. అక్కడ ఉన్న ముస్లింలందరూ చెడ్డాళ్ళ కాదు, ఇక్కడున్న హిందువులందరూ మంచివాళ్ళ కాదు, లేదా హిందువులందరూ చెడ్డాళ్ళ కాదు. హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, ముస్లింల్లో మంచి వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 రజతోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్తున్నారన్నారు. అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రఘుపై సభకు వాహనాలను సమకూర్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా వరంగల్ సభను అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎత్తినటువంటి జెండా ఈ గులాబీ జెండా. ఈ 24 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న జెండా ఈ జెండా. తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసినటువంటి జెండా ఈ గులాబీ జెండా. తెచ్చిన తెలంగాణని అభివృద్ధి చేసి భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి జెండా ఈ గులాబీ జెండా కేసీఆర్ గారు. ఈ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా వరంగల్లో జరుగుతున్నటువంటి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి 5 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వరంగల్కి బయలుదేరుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పార్టీకి దిశానిర్దేశం చేయడం కోసం కేసీఆర్ గారు ఈరోజు బహిరంగ సభలో బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా వరంగల్కు చేరుకోవాలి. ఇప్పటికే అనేక సూచనలు, సలహాలు మీకు అందరికి కూడా చేరవేయటం జరిగింది. ఆ సూచనలు, సలహాలు తప్పకుండా మీరంతా పాటించాలి. అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల నాయకులు అందరూ కూడా వారికి అనునిత్యం అందుబాటులో ఉండి
వెళ్ళినటువంటి కార్యకర్తలు నాయకులందరూ క్షేమంగా మళ్ళా వారి వారి ప్రాంతాలకి వచ్చే విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి ఖమ్మం జిల్లా శ్రేణుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుట్ర బన్ని వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతమంది గులాబీ శ్రేణులు స్వచ్ఛందంగా వరంగల్కు బయలుదేరి వెళ్తా ఉంటే కుట్రలు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎమ్మెల్యేలే స్వయంగా ఫోన్ చేసి ఆర్టీఓ ఆఫీసులకి, బ్రేక్ ఇన్స్పెక్టర్లకి, ప్రభుత్వ అధికారులను బెదిరించి గులాబీ శ్రేణులను అడ్డుకొని వరంగల్ బహిరంగ సభను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తారు. స్వచ్ఛందంగా కదిలి వస్తున్నటువంటి ప్రోగ్రాం సాయంత్రం ఖచ్చితంగా జయప్రదం అవుతుంది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మధు గారు చెప్పినట్టుగా అధికారులు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఎక్కడికక్కడ స్కూల్లోంచి ఇచ్చినటువంటి బస్సులను ఇబ్బంది పెట్టి వాళ్ళను ఓనర్లను బెదిరించడమే కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఎవరు ఆపినా బస్సులు ఆపకుండా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిందే ఉద్యమం నుంచి. కాబట్టి ఆ ఉద్యమాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని జై తెలంగాణ అనుకుంటూ బస్సులన్నీ కూడా ముందుకు రావాలి. ఎట్లా అయితే అట్లయితుంది, ఏమైతే జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు పాలేరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. రజతోత్సవ వేదికగా తెలంగాణ ప్రజల గొంతును వినిపిస్తానని కేసీఆర్ పిలుపునివ్వడంతో లక్షలాది ప్రజలు వరంగల్ బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. బస్సుల ముందు జెండా ఊపి వరంగల్ వెళ్లే వాహనాల ర్యాలీ ప్రారంభించారు. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు భారతదేశ పటంలో ముందుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి అయినా ఆపదున్నది అంటే చాలు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి జనంతో ఎల్కతుర్తికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మహాసభ పండుగ వాతావరణంలో ఉందని, కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నామని గంగుల కమలాకర్ చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వస్తున్నారన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా, తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా, ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఎల్కతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఎల్కతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు జగిత్యాల నుండి పార్టీ శ్రేణులు భారీగా వరంగల్కు తరలి వెళ్లారు. పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్టీ అగ్ర నాయకత్వం రజతోత్సవ వేడుకలను వరంగల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. జగిత్యాల నుండి భారీగా దాదాపు 5,000 మంది వరకు వేడుకలకు తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేశారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
యావత్ తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ రోజు. టీఆర్ఎస్ పార్టీ విరుద్ధరించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జెండాలు ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఆదేశించడం జరిగింది. 25 సంవత్సరాలు ఈరోజు గడిచిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో కేసీఆర్ గారు పరిపాలించడం, దానికన్నా ముందు 14 సంవత్సరాలు ఉద్యమం కోసం పోరాటం జరిగిన విధానం మనందరికీ తెలిసిందే. కేసీఆర్ గారు తెలంగాణ సాధించడానికి కోసం లక్ష్యంగా తెలంగాణ సాధించే లక్ష్యంలో ఆనాడు ప్రజలందరూ భాగస్వాములై కులాల వారీగా మతాల వారీగా అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, పెన్ డౌన్ కార్యక్రమం కావచ్చు, ప్రతి విషయంలో అందరినీ ఐక్యత చేసి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన సుపరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్రంలో గడుస్తున్న పాలన చూస్తే ప్రజలందరూ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ కేసీఆర్ సారే ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి కోరుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.